ఒకళ్ళేమో ఏదో వర్షాలు బాగా వచ్చినాయి, చాలా ఏళ్ల తర్వాత వచ్చినాయి కాబట్టి వరద వచ్చింది, నీకేం తెలుసు అంటాడు ఒకళ్ళు. ఇంకొకడు వచ్చినేమో కావాలని చెప్పి బురద చల్లుతున్నారు, వర్షాలు సహజం, వరదలంటే సహజం అంటాడు. మనకి ఏదో ఒకటి వాగాలి, ఏదో ఒకటి కుయ్యాలి, ఏదో ఒక రెచ్చిపోవాలి, లేదా నేను చాలా మేధావిని అనిపించుకోవాలి అనేటటువంటి దరిద్రపు బుద్ధి తప్పించి బెజవాడ గురించి సుదీర్ఘకాలం పనిచేసిన వాడిగా తెలుసు, ప్లస్ ఆ వరదల గురించి తెలిసిన వాడినే మాట్లాడుతున్నా. ఎక్కడా ఎవ్వరిని దూషించలా, ఈవెన్ దూషించబోతుంటే కూడా ఆపినే మాట్లాడా. అక్కడ లోపం ఎక్కడుందో సెట్ చేయాలా, పరిష్కారం ఎట్లుందో కావాలి. నేను చెప్పుకొచ్చింది వెహికల్స్ పెట్టండి, లేకపోతే బోట్లు పెట్టండి, ఫుడ్ ఏర్పాటు చేయండి, మంచినీళ్ళు ఏర్పాటు చేయండి, ఇవన్నీ నేనే కదా చెప్పింది. ఎందుకు చెప్పాను దానికి? అవి అత్యవసరం కాబట్టి, అసలు అన్ఎక్స్పెక్టెడ్గా జరిగింది కాబట్టి. ఎవడికి తోచింది వాడు కారు కోతలు కుయ్యడం, లేకపోతే కనుక ఏదో నేను మేధావిని అనిపించుకోవడానికి అని కాకపోతే, వర్షం వల్ల వచ్చిన వరద కాదు ఇది, బుడమేరు కట్ట తెగటం వల్ల వచ్చిన వరద. అది గుర్తుపెట్టుకోవాల్సినటువంటి విషయం. పైన ఎగువ వర్షాలు ఎన్నోసార్లు వస్తూ ఉంటాయి, వాటి వల్ల ఎన్నోసార్లు తెగలేదు. ఇక్కడ బుడమేరు కట్ట తెగిన తర్వాత ఇక్కడ నేను చెప్పిన పాయింట్ ఏంటంటే, కొత్త ప్రాంతాలకు వరద వచ్చింది ఫస్ట్ టైము. కొత్త ప్రాంతాలకి అంతకుముందు ఏదైతే ఇప్పుడు ఉన్నటువంటి ఆ ఇన్నర్ రింగ్ రోడ్డు ఉందో, ఆ ఇన్నర్ రింగ్ రోడ్డుకి అవతల వైపు వరద రావడం ఎప్పుడు సహజం. గతంలో బుడమేరు సెట్ కాకముందు, బుడమేరు సెట్ అయ్యాక అది కూడా ఆగిపోయిందండి. రైట్ సైడ్ ఉండేది కదా, రైట్ సైడ్ వరద రావడం ఒక ఎత్తు అయితే, రామవరపాడు రింగ్ దాకా మునిగిపోవడం అన్నట్టు ఫస్ట్ టైం జరిగింది. ఇది నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. రెండవ పాయింట్ ఏంటంటే, ఎక్కడ తెగింది ఏంటన్నది ఇంటిమేషన్ ప్రజలకు తెలియాలి కదా, అది మిస్ అయ్యారు అన్నటువంటిది. అదే సందర్భంలో వరద ఎక్కడ నిన్న సాయంత్రం నుండి బిగిన్ అయినప్పుడు, తెల్లారేటప్పటికి అక్కడ బోట్లు ఉండాలి, ముందు అక్కడ ఉన్న పబ్లిక్ని అందరిని యువతలు తీసుకురావాలి, అక్కడ ఉన్నటువంటి శిబిరాల్లో ఏర్పాటు చేయాలి, అక్కడ ఉన్నటువంటి స్కూళ్ళల్లో ఉంచాలి, అక్కడ తగినటువంటి ఆహారం ఏర్పాటు చేయాలి. అవన్నీ ఎక్కడుంది? సాయంత్రం దాకా కూడా లేదు కదా. ముందు రోజు రెండో రోజు రాత్రి దాకా కూడా చంద్రబాబు గారు రివ్యూ చేసేదాకా లేదంటే ఏమనాలి? అది ఎవరికి తప్పనాలా? అసలు విషయం మాట్లాడకుండా ఏది పడితే అది మాట్లాడి, కనీసం జర్నలిజం సంగతి మనకి ఎట్టకు తెలియచావదు. ఎవడో ఒకటి తిట్టడం ఒకటే చేతేసొచ్చు, కానీ పాయింట్ ప్రజలకి సంబంధించి, లక్షలాది మంది ప్రజలకు సంబంధించి అని కూడా అర్థం కాకపోతే ఎట్లాగా?